వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. చేర్యాల పట్టణ కేంద్రంలోని అంగడి బజార్ వద్ద సిపిఐ పార్టీ స్థాపించి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా సిపిఐ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం చేర్యాల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సిపిఐ పథకాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. చేర్యాల మండల కేంద్రంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందెక్ అశోక్ జెండా ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడారు. దేశంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్, సిపిఐ మాత్రమేనన్నారు. దేశ స్వతంత్ర పోరాటంలో కమ్యూనిస్టు యోధులు అనేక మంది త్యాగాలు చేశారని, జైలుకెళ్లారని, ప్రాణాలు సైతం తృణప్రాయంగా అర్పించారని చెప్పారు. భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం పార్టీ అనేక పోరాటాలు చేసిందన్నారు. నిరంతరం స్థానిక సమస్యలతో పాటు అన్ని వర్గాల ప్రజల తరపున పోరాటాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, డివిజన్ నాయకులు జంగిలి ఎదగిరి, కత్తుల భాస్కర్ రెడ్డి, పొన్నబోయిన మమత తదితరులు పాల్గొన్నారు. అప్పుడు అమెరికా చికాగోలో కార్మికులు వారానికి ఒక రోజు వస్తారు ఇంటికి, ఆదివారం. పేదలు ప్రతి మనిషి వెట్టి చాకరీ ఉండి వెట్టి చాకరీకి సరిపోని తిండికి ఇవ్వకుండా రైతు కూలీలకు కూడా కుండెడు జొన్నలు కుండెడు వదిలిస్తే వాళ్ళకు 15 రోజులు కాపో భార్య పిల్లలకు ఇల్లు అమ్ముకొని చేసుకొని ఎట్టి చాకరీ చేసేవాళ్ళు. అలాంటిది శ్రీకాకుళంలో కార్మికులు తిరగబడి 24 గంటలు చేయము, 12 గంటలు చేస్తామని తిరుగుబడ్డారు అన్నట్టు. ఆ రోజు 1925 డిసెంబర్ 24 నాడు. అప్పుడు వాళ్ళు ఈ చాలామందిని చంపేసారు. ఆ యొక్క రక్తంతో తడిచిన గుడ్డే ఎర్ర జెండా. అది మన భారతదేశంలో 1925 డిసెంబర్ 24 వచ్చింది. ఈ ఆడికి 100 సంవత్సరాలు అన్నాడు. అయ్యని కాల్మక్త బాంచనని ఎట్టి చాకరీ చేసి పడేలు దొరలు ముస్లిం దొరల కింద చేసిన పని. అలాంటిది ఈ ఆడికి 100 రోజులు అవుతుంది. చాలా శుభదినం ఇవని, పేదలకి శుభదినమని. ఇలాగే ప్రతి సంవత్సరము మన కార్మికులు సంతోషంగా జరుపుకోవాలని కార్మికులందరికీ పిలుపునిస్తూ అందరికీ మన విప్లవ ధన్యవాదాలు. సిపిఐ ఆవిర్భవించి నేటికి 100 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటాలు త్యాగాలు చేసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి గొప్ప పార్టీ సిపిఐ. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దున్నేవాడికే భూమి కావాలని 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం చేసి 10 లక్షల ఎకరాలు పేదలకు భూములు వంచినటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర సిపిఐ పార్టీకి దక్కింది. అలాగే నిజాం రజాకారులకు వ్యతిరేకంగా, దేశముఖులకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు ప్రజలకు విముక్తి కల్పించినటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ. ఈ భారతదేశానికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం రావాలని కొట్లాడి నినాదించింది సిపిఐ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఒకే బాటగా గల్లీ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా పోరాటం చేసి అనేక ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు పోరాడినటువంటి ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరియు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పేద, మధ్యతరగతి, బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతూ భూ సమస్యలకు సాధన కోసం, రైతు కూలీల సమస్యల సాధన కోసం, విద్యార్థి యువజన కార్మికుల కర్షకుల సమస్యల సాధన కోసం అలుపెరగని పోరాటాలు చేసి ఇటు ప్రభుత్వాలను ఇటు అధికారులను గద్దెదించి ఈరోజు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసినటువంటి చరిత్ర కలిగినటువంటి 100 సంవత్సరాల త్యాగతనటువంటి గొప్ప పార్టీ సిపిఐ పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని ఈరోజు చేర్యాల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో జెండాలను ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఈరోజు ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల సాధన కోసం, స్థానిక సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటాలు నిర్వహించాలని మా పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకి సందర్భంగా పిలుపునిస్తూ 100 సంవత్సరాల వార్షికోత్సవ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తాను.